అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు హైదరాబాదు నగరములోని అతి పురాతనమైన పవిత్రమైన ఆలయాన్ని దర్శించబోతున్నాము. ఇది సీతా సమేత శ్రీరామచంద్రస్వామి, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు ఒకే పీఠముపై వెలిసినటువంటి మహాక్షేత్రము. ఈ ఆలయానికి 400 సంవత్సరముల నుండి 450 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయం నగరంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. ఈ వీడియోలో ఆ ఆలయము చరిత్ర, ప్రత్యేకతలు, పండుగలు, ఆధ్యాత్మిక అనుభూతి మొత్తం వివరంగా తెలుసుకుందాం. ఈ ఆలయం హైదరాబాదులోని కూకట్పల్లి ప్రాంతంలో బాగ్ అమీర్ సుమిత్రా నగర్ కాలనీలో రామాలయం రోడ్డుపై ఉంది. నగరం రద్దీ మధ్యలో ఉన్న అక్కడికి వచ్చిన వెంటనే ఒక ప్రశాంతమైన వాతావరణము మనసుకు తాకుతుంది. పచ్చని చెట్లు, శుభ్రమైన పరిసరాలు మధ్యలో నిలిచిన ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ గాలిగోపురం ముందు మనకు ఒక కూర్మం దర్శనమిస్తుంది. కూర్మాన్ని దర్శించుకొని లోపలికి రాగానే ఆకాశమంత ఎత్తులో ఉండే మనకు ఒక ధ్వజస్తంభం కూడా దర్శనమిస్తుంది. ఆలయం ధ్వజస్తంభంను దర్శించి ఆలయ ప్రాంగణానంతా కూడా చూడడం జరుగుతూ ఉంది. ఆలయ ప్రాంగణములందున విశేషమైనటువంటి చిత్రాలు మనను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ ఆలయమునందున అతి పురాతనమైనటువంటి ఒక పెద్దని గంట మనకు కనిపిస్తూ ఉంది. ఈ గంటా శబ్దము ద్వారా మన మనసు ప్రశాంతత కలుగుతూ ఉంది. ఆలయానికి ముందు భాగమునందున ఆంజనేయ స్వామి విగ్రహము మనకు దర్శనమిస్తుంది. మనసు ప్రశాంతత, ఆధ్యాత్మిక భావం ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడగానే కలుగుతూ ఉంది. ఈ ఆలయం చరిత్ర ఎంతో విశేషమైనటువంటిది. చరిత్ర ప్రకారంగా ఈ ఆలయాన్ని అక్కన్న మాధన్నలు కూడా దర్శించారని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం సుమారు 400 నుండి 450 సంవత్సరముల పురాతనమైనటువంటిది. పాతకాలం ఈ ప్రాంత ప్రజలు భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆలయములో నిరంతరం పూజలు, సేవలు కొనసాగిస్తూ ఒక పవిత్ర స్థలంగా నిలిచింది. కాలక్రమేణా నగరం అభివృద్ధి చెందిన ఈ ఆలయం తన ప్రాచీనతను, ఆధ్యాత్మికతను కోల్పోలేదు. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర, ఒక సంస్కృతి. ఇట్టి ఈ ఆలయమునందున మహావిష్ణువు యొక్క దశావతారములను, అదే విధములుగా రామాయణకు సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ ఎన్నో అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి. అంతేకాదు ఈ ఆలయమునందున ఎన్నో విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఆలయము చుట్టూ మనకు ఈ విధంగా ఎన్నో విశేషమైనటువంటి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఇట్టి ఈ ఆలయమునందున విశేషమైనటువంటి పండుగలు ఎన్నో జరుపుకుంటూ ఉంటారు. దసరా, అదే విధములుగా స్వామివారి ముక్కోటి ఏకాదశి, ఈ పుణ్యకాలములయందు గోదాదేవి కళ్యాణ మహోత్సవాలను, అంతేకాక ప్రతి పునర్వసు నక్షత్రమునకు సీతారాముల కళ్యాణ మహోత్సవములను, ప్రతి పౌర్ణమి నందున గోదా పూజలను స్వామివారికి విశేషముగా ఆచరిస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణమంతా కూడా ఆధ్యాత్మిక భక్తితో నిండుకొని ఉంటుంది.
అక్కడ యాగశాల ఎంతో పవిత్రంగా దర్శనమిస్తుంది. ఒక్కొక్క అలంకరణను చూస్తే చాలు మనకు ఎంతో ప్రాచీనమైనటువంటి కళలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయమునందున ప్రధానంగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ, భరతశత్రుఘ్నుల, ఆండాళుదేవి విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు ఎంతో అందంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు ఒక దైవశక్తి మనసుకు తాకినట్లు అనిపిస్తుంది. ఆలయ నిర్మాణం సాదాసీదాగా ఉన్న భక్తి భావాన్ని మరింత పెంచేలా ఉంటుంది. శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క 7వ అవతారము కావున శ్రీరాముడి దేవాలయమునకు ప్రధాన ద్వారం పాలకులుగా జయ విజయులు, వీరు వైకుంఠ ద్వార పాలకులై జయ విజయులుగా పరిగణిస్తారు. ఇటీవల కాలములో ఈ ఆలయానికి ఆలయ ప్రాకారాలు నిర్మించేటందుకు 2017న శంకుస్థాపన జరిగింది. ఆలయ పనులు భక్తుల యొక్క సహాయముల మేరకు చక్కగా నిర్వహిస్తుండగా 2019లో మళ్ళా గర్భాలయానికి కూడా శంకుస్థాపన చేయడము జరిగింది. 2022 సంవత్సరమునందున ఆలయము పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా జీర్ణోద్ధరణ చేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు. ఆలయానికి కొత్త శక్తి, ఉత్సాహం అందిస్తున్నారు. విగ్రహాలు పునరుద్ధరణ, ఆలయ అభివృద్ధి భక్తి సహాయ సహకారము చేత విజయవంతంగా పూర్తి అయింది. ఈ ఆలయమునందున ప్రతిరోజు జరిగే పూజలు ఎంతో విశిష్టమైనవి. సుప్రభాత సేవ, అభిషేకము, అలంకారము, హారతి, ఈ అన్ని కార్యక్రమాలు శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకార శాస్త్ర ప్రకారము జరుగుతాయి. భక్తులు తమ కోరికల కోసం ప్రత్యేకంగా అర్చనలు చేయించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం ముఖ్యంగా ప్రసిద్ధి పొందింది శ్రీరామనవమి ఉత్సవముల వలన. శ్రీరామనవమి సందర్భముగా ఇక్కడ భారీగా ఉత్సవాలు జరుగుతాయి. సీతారాముల కళ్యాణము, ప్రత్యేక పూజలు, భక్తుల భారీ సమూహము, వేలాది మంది భక్తులు వచ్చి ఉత్సవాలలో పాల్గొంటారు. ఈ ఆలయ ప్రక్కన ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఇక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి పండుగను సాంప్రదాయ పద్ధతిలో, సాంస్కృతిక విధానములలో జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రశాంతత. కొంతసేపు ఇక్కడ కూర్చుంటే మనసు చాలా హాయిగా మారుతుంది. జీవితంలోని ఎటువంటి ఒత్తిడులైనా కొద్దిసేపు మర్చిపోతాము. ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఈ ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు కూడా ఎంతో భక్తిపూర్వకముగా, భక్తులకు స్నేహపూర్వకముగా ఉంటూ వారితో భగవంతుడికి దగ్గరగా చేస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణమునందున కొలను కూడా ఉన్నది. మొత్తానికి 400 సంవత్సరముల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రతి భక్తుడు తప్పక దర్శించినటువంటి స్థలం. మీరు హైదరాబాదులో ఉంటే ఒక్కసారి తప్పకుండా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.